జంతౌ సమయిన జరగబోతుంది. ఈ కళ్యాణ సమయంలో ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఇది కూడా అమ్మవారి యొక్క పాదాలను గురించినటువంటి వర్ణననే కింద ఈ శ్లోకం కూడా. దీనికి లలితా సహస్రనామంలోని కూర్మ పృష్టి జయిష్ణు ప్రపదాన్విత, కూర్మ పృష్టి జయిష్ణు ప్రపదాన్విత అనే నామానికి ఈ శ్లోకం భాష్యంగా చెప్పుకోవచ్చు. ఒక్కసారి శ్లోకం చదువుకొని అర్థం చెప్పుకుందాం. పదం తే కీర్తీనాం ప్రపదమపదం దేవి విపదాం, కథం నీతం సద్భిః కఠిన కమఠీ కర్పరతులాం, కథం వా పాణిభ్యాముపయమన కాలే పురభిదా, యదా దాయన్యస్తం దృషది దయమానేన మనసా. అమ్మాయిలకి కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం జరిగింది, అంతా అయిపోయింది. మనం ఏమంటారండి, ఏమంటారు, కళ్యాణం తర్వాత జరుగుతుంది ప్రక్రియ నాగవెల్లి ప్రక్రియ. అప్పుడు మెట్టెలు తొడిగే సాంప్రదాయం ఉంటుంది కదా. భర్త భార్య కాలికి మెట్టెలు తొడగాలి. మనం ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం తెలుసా, ఇంతకుముందు శ్లోకంలో అయ్యవారికి అమ్మవారి కాలు ముట్టుకోవాలన్న కోరిక ఒకే ఒకసారి తీరింది. అది కళ్యాణ సమయంలో, అంటే ఈ సమయంలో. మళ్ళీ అటువంటి సమయం కోసం ఎదురు చూసి ఆయన ఏం చేసినారు, అశోక వృక్షాలను చూసి కుళ్ళుకున్నారని ఇందాక చెప్పుకున్నాం కదా. ఇప్పుడు కళ్యాణం గురించి చెప్తున్నారు. ఈ ఒక్క సమయంలోనే అమ్మవారి పాదాలను పట్టుకునేటువంటి అదృష్టం కలిగింది అయ్యవారికి. సరే, బ్రహ్మగారు కూర్చున్నారు, అన్నీ చెప్పిస్తున్నారు. ఇప్పుడు ఆమె పాదాలు తీసుకెళ్ళి సన్నికళ్ళ మీద పెట్టిన ఆయన ఆమె కాలికి మెట్టెలు తొడుగు అన్నారు. అబ్బా, అయ్య మనసుకు చాలా బాధ కలిగింది. ఎందుకు, అమ్మవి సుకుమారమైన పాదాలే, ఇంతటి మెత్తటి పాదాలే, వీటిని తీసుకుపోయి సన్నికలు రాయి మీద పెట్టమంటున్నారు. అబ్బా, మనసుకు చాలా నొప్పి కలిగిందట అయ్యవారికి. అట్లని శాస్త్రాల్ని విభేదించేటువంటి ఉద్దేశం గురువు గారికి లేదు. చెప్తే బ్రహ్మగారు ఎలా చెప్తే అలా వినాలి. అందుకని ఆయన ఏం చేశారంటే ఆ పాదాలని సుకుమారంగా తీసుకుని వెళ్ళి ఆ సన్నికల్లు మీద పెట్టి అప్పుడు మెట్టెలు తొడిగారంట. ఇది గుర్తు చేస్తూ అంటున్నారు శంకర్లు, ఎవరయ్యా సద్భిహి అంటే కనుక ఎవరు, సనక సనందనాథులు నికూర్మ పృష్టి జయిష్ణు ప్రపదాన్విత అని నీ అమ్మ యొక్క మీగాళ్ళు అంటే పైన ఉన్నటువంటి, ఇప్పుడు కాళ్ళ పైన ఉన్నదాన్ని కింద పాదాలు అంటాం కదా, పైన వాటిని మీగాళ్ళు అంటాం. ఈ మీగాళ్ళు ఎలా ఉన్నాయి, ఇలా డిప్పలాగా ఉన్నాయి. కొంచెం పైకి, ఎప్పుడైనా మంచి సాముద్రిక లక్షణాలు ఉన్న స్త్రీల యొక్క పాదాలు పైన ఉబ్బెత్తుగా ఉంటాయి అన్నమాట. కింద కాలి గోర్లు ఉంటాయి, కాలివేళ్ళు గోర్లు. ఈ ఉబ్బెత్తుగా ఉండడం వల్ల సనక సనందనాథులు ఏం చెప్పారు, నీ యొక్క పాదాలను గురించి తాబేలు డిప్పలాగా ఉన్నాయని చెప్పారమ్మా. ఎలా తాబేలు డిప్ప ఎంత కఠినంగా ఉంటుంది, మా అమ్మ పాదాలు పరమ సుకుమారమైనటువంటి పాదాలు. ఈ పోలిక నేను ఎంత మాత్రమో ఒప్పుకోవడం లేదు. ఈ ఒప్పుకోకపోవడం వల్లనే శంకరుడు కూడా, అంటే ఈశ్వరుడు కూడా పెళ్లి సమయంలో అమ్మ పాదాలని చూసి సన్నికళ్ళ మీద ఇంత సుకుమారమైన పాదాలను రాయి మీద పెట్టమంటారా బ్రహ్మగారు అని నొచ్చుకుని, దృషది దయమానేన మనస, ఎంతో దయతో అడగిండొచ్చు ఆయన. ఒకవేళ శాస్త్రాన్ని విభేదించే వాళ్ళైంటే, బ్రహ్మగారు చెప్పిన మాట వినని వారైంటే ఏం చెప్పిండొచ్చు, నేను రాయి మీద పెట్టను, మంచి పూల పుట్ట తీసిరండి, పూల మీద పెట్టి నేను పెడతాను మెట్టెలు అని ఉండొచ్చు. కానీ బ్రహ్మగారి మాట జవదాటే ఉద్దేశం కానీ, శాస్త్రాన్ని వ్యతిరేకించేటువంటి అజ్ఞానం కానీ శంకరునికి లేదు. అందువల్ల ఏం చేశారు, అమ్మవారి పాదాలను సుకుమారంగా ఆయన చేత్తో పట్టుకొని ఆ రాయి మీద పెట్టానా లేదా అన్నట్టుగా పెట్టి గబగబా మెట్టెలు తొడిగారంట. ఈ ఒక్క శ్లోకంలో మనకి కళ్యాణము, బ్రహ్మగారు, ఆ సన్నికళ్ళు, ఆ మొత్తం నాగవెల్లి ప్రక్రియ, ఇదంతా కూడా కళ్ళకు కట్టినట్టు చూపించడం శంకరాచార్యుల యొక్క అద్భుతమైనటువంటి కవితా దృష్టికి నిదర్శనం. పదం తే కీర్తీనాం ప్రపదమపదం దేవి విపదాం. అమ్మా, నీ యొక్క పాదాలను నేను ఎలా కీర్తిస్తున్నానంటే, ఇది ప్రపద విపదం. ఈ పాదాలు మనకి విపత్తుల నుంచి రక్షించేటువంటి పాదాలు. నీ యొక్క మీగాళ్ళు సత్కీర్తులకు స్థానాలు. అంటే మంచి కీర్తికి పదంతే కీర్తిన, మీ యొక్క పాదాలు సత్కీర్తులకు స్థానం, మంచి కీర్తి పొందినటువంటి పాదాలం. అటువంటి వాటికే నీ స్థానం, కానీ నీ పాదాలు అపకీర్తికి ఉన్నటువంటి స్థానం ఎప్పుడూ లేదు. అంటే ఇవి సత్కీర్తులను కూడా మాకు ఇస్తాయి. నీ పాదాలు సత్కీర్తిని కలిగి ఉండడం కాదు, వాటిని మేము పట్టుకున్నాం అనుకో, మాకు కూడా చక్కటి కీర్తి లభించేటువంటి అద్భుతమైన పాదాలు నీ పాదాలు. అవి ఆపదలకు ఆస్థానములు.
ఆపద అంటే ఆపదలను తొలగిస్తాయి. ప్రపద విపదాం, మీకు ఎటువంటి ఆపదలు కలిగినా అమ్మ పాదాలు పట్టుకుంటే చాలు, ఆ ఆపదలను తొలగించేటువంటి అద్భుతమైన పాదాలమ్మ నీ పాదాలని మొదటి లైన్‌లో చెప్తున్నారు. పదం తే కీర్తినాం, నీ యొక్క పాదాలు కీర్తికి స్థానాలు. నీ పాదాలు ఉన్న చోట కీర్తి ఉంటుంది. నీ పాదాలు పట్టుకున్న వాళ్ళకి కీర్తి లభిస్తుంది. ఇందులో అనుమానం ఈసుమత్తు కూడా లేదు. అంతేకాదమ్మా, ప్రపదమపదం దేవి విపదం, అమ్మ దేవి ఆపదలను కూడా తొలగించడానికి గొప్పది సామర్థ్యం కలిగినటువంటి పాదాలు నీ పాదాలు. అటువంటి నీ యొక్క మీగాళ్ళని, అంటే ప్రపదము అంటే పైకాలన్నమాట. మీగాలు అంటారు కదా, పాదం యొక్క ఈ అడుగున దాన్ని పాదం అంటారు, దీన్ని మీగాలు అంటారు. ఈ మీగాలు మృదువుగా ఉన్నాయి. అటువంటి దీన్ని సత్కవులు అంటే సనక సనందనాదులు ఎవరితో పోలుస్తున్నారు? కఠినమైనటువంటి తాబేలు వీపు చుప్పతో పోలుస్తున్నారు. మృదువైన నీ మీగాలను అలా పోల్చడానికి వారికి ఎట్లా మనసు వచ్చిందో నాకు తెలియడం లేదమ్మా. కానీ దయాపూర్ణుడైనటువంటి త్రిపురాంతకుడైన పరమేశ్వరుడు, త్రిపురభిద అన్నారు చూసారా, త్రిపురాసుర సంహారం చేసినటువంటి పరమశివుడు ఈ పాణిభ్యాం ఇక ఉపయమైన కాలే అంటే వివాహ సమయంలో ఏం చేశాడు? అతి మృదువైనటువంటి నీ పాదాలను దయా పరిపూర్ణుడైనటువంటి త్రిపురాంతకుడైనటువంటి పరమేశ్వరుడు సన్నికల్లు తొక్కించే సమయంలో నీ పాదాలను శిలయైన సన్నికల్లుపై ఎలా ఉంచాడో కదమ్మా అని అంటున్నారు. శివుడికేమో దయామయుడు, కానీ సున్నితంగా సుకుమారంగా తీసుకొచ్చి సన్నికల్లు మీద పెట్టాడే తప్ప ఓ పూలబుట్ట తీసుకురండనో ఇంకొకటో మరొకటో చెప్పాల. ఎందుకు? బ్రహ్మగారి ఆజ్ఞను శాస్త్రాన్ని కూడా పాటిస్తూనే అమ్మ యొక్క పాదాలను, సున్నితమైనటువంటి ఆ పాదాలని తీసుకొచ్చి సన్నికల్లు మీద పెట్టి మెట్టెలు తొడిగేటువంటి సందర్భాన్ని మనకు గుర్తు చేస్తున్నారు. ఏది? దయమానేన మనస, ఎంతో దయాపూర్ణుడైనటువంటి అంత సుకుమారమైన పాదాలని రాతి మీద పెట్టాల్సి వచ్చిందే అన్నటువంటి ఉద్దేశంతో సుకుమారంగా తీసుకొచ్చి మెట్టెలు తొడిగినటువంటి సన్నివేశాన్ని గుర్తు చేస్తూ మనకు కళ్యాణాన్ని కూడా స్ఫురింపచేస్తున్నారు. ఇక్కడ అయ్యని అమ్మని ఇద్దరిని గుర్తు చేస్తున్నారు. కళ్యాణ సమయం వైభవంగా ఉంది. వాళ్ళిద్దరి ముఖం మీద చిరునవ్వులు. అయ్య యొక్క శాస్త్ర పరిజ్ఞాన దృష్టి బ్రహ్మని కాదనలేనటువంటి గొప్ప దృష్టి, అంతే తప్ప తనకు కావాల్సినట్టుగా ఇది ఇలాగే చేయండి అది అలాగే చేయండి అని చెప్పలే. శాస్త్రాన్ని పాటిస్తూనే మళ్ళీ అమ్మకి నొప్పి కలగకుండా సుకుమారంగా తీసుకొచ్చి సన్నికల్లు మీద అమ్మ కాలును ఉంచి మెట్టెలు తొడిగినటువంటి సందర్భాన్ని ఈ శ్లోకంలో మనకు గుర్తు చేస్తున్నారు శంకరాచార్యుల వారు. ఇందులో కూడా మనకి అమ్మవారి యొక్క తాబేలు డిప్ప అనేటువంటి భావం కలిగినటువంటి లలితా సహస్రనామంలోని కూర్మ పృష్టి జ్యేష్ఠు ప్రపదాన్విత అనే పదభావాన్ని చూపిస్తూ ఆ భావానికి తగినటువంటి శ్లోకాన్ని మనకు అందిస్తూ అమ్మవారి సుకుమారమైన పాదాలు, అది కూడా ఈ పాదాలను పట్టుకుంటే ఏం లభిస్తుందో కూడా కీర్తి లభిస్తుంది, ఆపదలను తొలగిస్తుంది అని కూడా మనకు అభయం ఇస్తున్నారు శంకరాచార్యుల వారు. పదం తే కీర్తినాం ప్రపదమపదం దేవి విపదాం కథం నీతం సద్భిః. సద్భిః అంటే యోగులు ఈ శ్లోకాలు రాసినటువంటి వాడు. కథం నీతం సద్భిః కఠిన కమఠీ కర్పరతులాం. కఠినమైనటువంటి కమటి అంటే తావేలు, కర్పరతులాం అంటే కనుక దాని యొక్క తావేలు డిప్పతో తులాం అంటే పోల్చినారు. ఎలాగమ్మా పోల్చినారు? కథం అంటే ఏ విధంగా? వీళ్ళు అంతంత గొప్పవాళ్ళు కదా, యోగులు కదా, సత్కవులు కదా, ఇటువంటి వాళ్ళకి ఈ పోలిక ఎలా